మీ రివ్యూ గురు ఛానల్ కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం ద రెడ్ బ్యాగ్ 2026 లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక 2026 లో రిలీజ్ అయిన ద రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి రవికుమార్ సేరపు. సో రన్ టైం వచ్చేసి 2 hours 16 minutes తో అయితే థియేటర్ లో అయితే రిలీజ్ అయింది గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మూవీకి ఏ సర్టిఫికేట్ ఉంది గైస్. ఇది ఫ్యామిలీ మూవీ కాదు. హ్యూమన్ ట్రాఫికింగ్, క్రైమ్, వైలెన్స్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి కిడ్స్ తో కలిసి చూడడానికి రికమెండ్ చేయను. సో నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. నా ఒపీనియన్ లో కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక సింపుల్ రెడ్ బ్యాగ్ ని సెంటర్ పాయింట్ గా తీసుకొని క్రైమ్, యాక్షన్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ ఐడియా. స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే మూవీలో 4 women ఒక డేంజరస్ హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ లో ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళకి ఒక రెడ్ బ్యాగ్ దొరకడంతో సిచ్యువేషన్ కంప్లీట్ గా మారిపోతుంది. ఆ బ్యాగ్ కోసం క్రిమినల్స్ వాళ్ళని చేస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అసలు ఆ రెడ్ బ్యాగ్ లో ఏముంది, దానికోసం అందరూ ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు, ఈ మిస్టరీ చుట్టూ మూవీ స్టోరీ డెవలప్ అవుతుంది. ఈ మూవీతో రాధ్య తెలుగు సినిమాలో డెబ్యూట్ చేసింది. ఆమె క్యారెక్టర్ కోసం ఫైటింగ్ మరియు బైక్ రైడింగ్ ట్రైనింగ్ కూడా తీసుకుందని చెప్పారు. అలాగే వెటరన్ యాక్ట్రెస్ రాశి కూడా ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తారు. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ రెడ్ బ్యాగ్ కాన్సెప్ట్, క్రైమ్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మిస్టరీ ఫ్యాక్టర్ అయితే బాగుంది. సో రాధ్య డిఫరెంట్ రోల్ లో కనిపిస్తుంది. రాశి ప్రెజెన్స్ అయితే చాలా బాగా నచ్చింది. థ్రిల్లర్ మూడ్ కి సూటబుల్ టెక్నికల్ ప్రెజెంటేషన్ అయితే చేశారు. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే కొన్ని ప్లేసెస్ లో స్క్రీన్ ప్లే స్లోగా అనిపించింది. సో మూవీ సక్సెస్ అనేది మెయిన్లీ మిస్టరీని ఎలా కంక్లూడ్ చేశారు అనే దానిపై డిపెండ్ అవుతుంది. సో వైలెన్స్ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల అందరికీ నచ్చకపోవచ్చు. సో రన్ టైం కొంచెం లెంతీగా అనిపించే ఛాన్స్ ఉంది. మీరు క్రైమ్ థ్రిల్లర్స్, మిస్టరీ మూవీస్, యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడితే వన్స్ ట్రై చేయొచ్చు. కానీ రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా కామెడీ, రొమాన్స్, సాంగ్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2 out of 5. నా ఒపీనియన్ లో ద రెడ్ బ్యాగ్ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్. రెడ్ బ్యాగ్ వెనక ఉన్న మిస్టరీ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. యాక్షన్ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మిస్టరీ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. క్రైమ్ థ్రిల్లర్స్ అండ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి వన్స్ ట్రై చేయొచ్చు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం రికమెండ్ చేయను. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.